దైవప్రవక్త వారికి సహాబాలు అడిగారు ఏమని, మన్ అక్రమున్నాస్, ఎవరైతే నాస్ ప్రజలు ఉన్నారో వీరిలో అందరికంటే గొప్పవారు లేకపోతే ఆదరణీయులు ఎవరు, గౌరవనీయులు ఎవరు అని అనగానే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు తెలుసా? యూసుఫ్ నబియుల్లా ఇబ్ను నబియుల్లా ఇబ్ను నబియుల్లా ఇబ్ను ఖలీలుల్లా. అల్లాహు అక్బర్. ఎవరైతే ప్రజలు ఉన్నారో అందరిలో కల్లా గౌరవనీయులు ఎవరు అంటే యూసుఫ్ అలైహిస్సలాం అని తెలియజేశారు. ఎవరు? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకని? యూసుఫ్ అలైహిస్సలాం ప్రవక్త, ఆయన తండ్రి ప్రవక్త, ఆయన తండ్రి ప్రవక్త, ఆయన తండ్రి ప్రవక్త. అల్లాహు అక్బర్. ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రవక్త, ఆయన కుమారుడు ఇస్హాక్ అలైహిస్సలాం ప్రవక్త, ఆయన కుమారుడు ఇస్హాక్ అలైహిస్సలాం కుమారుడు యాకూబ్ అలైహిస్సలాం ప్రవక్త, ఆయన కుమారుడు యూసుఫ్ అలైహిస్సలాం ప్రవక్త. అల్లాహు అక్బర్. ఒకే సంతతి నుండి వరుసగా 4 తరాలు ప్రవక్తలు. అల్లాహు అక్బర్. ఇలాంటి గొప్ప వరము యూసుఫ్ అలైహిస్సలాం తప్పించి ఎవ్వరికీ దొరకలేదు. అల్లాహు అక్బర్. చూసారా, దైవప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం చేసిన దువా కారణంగా ఇబ్రాహీం అలైహిస్సలాం తర్వాత ఎంతమంది అయితే దైవప్రవక్తలు వచ్చారో వారందరూ కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం సంతతే. ఒక్కళ్ళు కూడా వేరే జాతి నుండి రాలేదు. అందరూ కూడా బనీ ఇస్రాయేల్ ఎంతమంది అయితే సంతానం ఉన్నారో వారందరూ కూడా ఇస్హాక్ అలైహిస్సలాం సంతతి నుండి వచ్చారు. చిట్ట చివరి ప్రవక్త దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇస్మాయిల్ అలైహిస్సలాం సంతతి నుండి వచ్చారు. పూర్తిగా ఇబ్రాహీం అలైహిస్సలాం తర్వాత వచ్చిన ప్రవక్తలందరూ కూడా ఆయన సంతతి నుండే, ఆయన జాతి నుండే వచ్చారు. సోదరులారా, చూసారా ఎంత గొప్ప విషయమో? ఇబ్రాహీం అలైహిస్సలాం చేసినటువంటి దువా కారణంగా ఇన్ని గొప్ప విషయాలు జరుగుతున్నాయి. మరి మనము మన జీవితంలో ఎన్నిసార్లు మన సంతతి గురించి దువా చేశాము? ఇది మనమందరం కూడా గమనించుకోవాలి సోదరులా. ఎందుకంటే ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితంలో ఉన్నటువంటి చాలా గుణపాఠాలలో, చాలా పాఠాలలో ఒక పాఠం ఏమిటి అంటే మనము స్వతహాగా మన పిల్లల గురించి, మన సంతతి గురించి మనము తాపత్రయపడాలి. వారు ఎక్కడ మార్గభ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారో, ఎక్కడ తిరస్కారుల్లో కలిసిపోతారో అని ప్రతిసారి మనము తపన చెందుతూ ఉండాలి. ఎవరైతే తమ సంతానం గురించి, సంతతి గురించి, వంశం గురించి తపన చెందుతూ ఉంటారో, దేనికోసము? ఆస్తులు, అంతస్తులు, డబ్బులు, హోదాలు, ఐశ్వర్యాల కోసం కాదు. వారు ఎక్కడ మార్గభ్రష్టత్వంలోకి, తిరస్కారంలోకి వెళ్ళిపోతారో అని పరితపిస్తూ ఉంటారో అల్లాహ్ తప్పకుండా వారి యొక్క సంతతిని, వంశాన్ని కాపాడుతాడు సోదరులారా. ఇహలోకంలోనూ కాపాడుతాడు, పరలోకంలోనూ కాపాడుతాడు.